నమస్కారం. మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు అర్థం కానివి. ఒకవేళ ఎవరో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినా కూడా కొన్నిసార్లు అతి జాగ్రత్తగా ఉన్న వాళ్ళకే ప్రమాదం జరుగుతుంది. అది కేవలం దురదృష్టం కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది కొన్ని గ్రహాల ప్రభావం. పుట్టినప్పుడే మన జాతకం మన జీవిత పందాను నిర్ణయిస్తుంది. ఎవరికి ఎప్పుడు ప్రమాదం వస్తుందో అది ఆ గ్రహాల దృష్టి చెబుతుంది. యాక్సిడెంట్లకు ముఖ్య కారణం కుజుడు, శని, శుక్రుడు. ఇందులో కుజుడు శక్తి, వేగం, ధైర్యానికి సూచకం. కానీ అదే శక్తి అజాగ్రత్తగా మారితే ప్రమాదం అవుతుంది. వాహనం శని మరియు శుక్ర గ్రహాలకు సంబంధించినది. వాహనం అంటే యంత్రం, లోహం, ఇవన్నీ శని ప్రభావము. ఆ వాహనం మీద కుజుని ప్రభావం కలిస్తే వేగం పెరుగుతుంది. శుక్రుడి ప్రభావం కలిస్తే మనం ఆకర్షణలో పడి జాగ్రత్త మర్చిపోతాం. ఇక శని కుజుని దృష్టిలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు పరస్పర విరుద్ధంగా పనిచేస్తాయి. కుజుడు దారులకు అధిపతి, శని వాహనాధిపతి. ఇద్దరి మధ్య విరోధం ఉంటే జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తలెత్తుతుంది. ఇక రాహువు ఈ దృష్టిలో ఉన్నప్పుడు భ్రమలు, తప్పు నిర్ణయాలు పెరుగుతాయి. మంచి డ్రైవర్ కూడా ఒక్క క్షణం తప్పుగా ఆలోచించవచ్చు. అది రాహువు ప్రభావం. ఇది భయపెట్టే విషయం కాదు. జ్యోతిష్యం మనకు జాగ్రత్త చెబుతుంది. ఎప్పుడు కుజుడు, శని, రాహువు కలిసి ఉన్నారో లేదా అవి 2వ, 8వ, 12వ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకోవాలి. అప్పుడు పెద్ద ప్రయాణాలు, వేగం, రాత్రి డ్రైవ్లను తప్పించుకోవడం మంచిది. గ్రహాలు మనకు శిక్షలు ఇవ్వడానికి కాదు, పాఠాలు చెప్పడానికి వస్తాయి. జాగ్రత్త, శాంతి, ధర్మం పాటిస్తే వాటిని మనం నియంత్రించగలం. మీకు ముందస్తు హెచ్చరికలు జీవితానికి రక్షణ కావాలని కోరుకుంటున్నాను.